హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 పై భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టు పరిస్థితి కనపడుతుంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వరుస సెలవు దినాలు కావడం, అదేవిధంగా ఫంక్షన్లు ఉండడంతో కూడా చాలా వరకు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బంపర్ టు బంపర్ మాత్రమే వాహనాలు బయలుదేరుతున్న పరిస్థితి కనపడుతుంది. కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. ఇటు హైదరాబాద్ విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న రోడ్డు మార్గం మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉన్నా కూడా ఏదైతే హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న వాహనాలు మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ కొంచెం అక్కడ డిలే అవుతున్న పరిస్థితి ఉంది. టోల్ ప్లాజా దగ్గర డిలే అవుతుంది. కొన్ని వాహనాలకు ఏదైతే ఆ ఫాస్టాగ్ ఉంటుందో ఫాస్టాగ్ రీడ్ కాకపోవడంతో కూడా వేరే దానికి సంబంధించిన సిబ్బంది వచ్చి మళ్ళీ రీడ్ చేసుకునే సమయం పడుతుంది. దాంట్లో కొంచెం డిలే అవుతుంది. అక్కడ కూడా నిమిషాల కొద్దీ వ్యవధి కొద్దీ కూడా వాహనాలు నిలిచిపోవడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా పంతంగి టోల్ ప్లాజా నుండి ఇటు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా చౌటుప్పల్ దారిన తర్వాత కూడా చౌటుప్పల్ చిట్యాల మార్గ మధ్యంలో కూడా ఏదైతే జాతీయ రహదారిపై ఉన్నటువంటి రోడ్డు నిర్మాణ పనులు నడుస్తున్న క్రమంలో కూడా అక్కడ కూడా చాలా డిలే అవుతున్న క్రమంలో కూడా గంటల కొద్దీ కూడా వాహనాలు క్యూ లైన్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాహనదారులు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా వేసవికాలం ఉన్న క్రమంలో కూడా ఉదయం పూటనే ప్రయాణం చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ ట్రాఫిక్ మొత్తం క్లియర్ కావడానికి మాత్రం 1-2 గంటల సమయం పడుతుందని కూడా చెప్తున్నా. అయినా కూడా ఎక్కువ వాహనాలు హైదరాబాద్ నుంచి వస్తున్నా కూడా వచ్చిన వాహనాలు క్లియర్ అవుతున్నా కూడా ఎక్కడి నుంచి మరీ వాహనాలు వస్తున్నంత కూడా ఈ ట్రాఫిక్ జామ్ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తం ఏదైతే చౌటుప్పల్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఏదైతే ట్రాఫిక్ జామ్ పై ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.